యెస్. అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో అందరిదైతే నాతో సహా నా వీడియోస్ ఇంతకుముందే ఫాలో అయిన వాళ్ళందరిది నాకు తెలిసి అందరికీ ఎంసెట్ అయితే అయిపోయింది. ఎంసెట్ అయిపోయిన తర్వాత మనం అయితే ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటాం. ఈ పాటికి ఈ వీడియో చూసేవరకు చాలామంది అయితే కాలేజ్ సెలెక్ట్ చేసేసుకొని ఉంటారు. సో ఇంకా చాలామంది కాలేజ్ గురించి అయితే వీడియోస్ పెడుతున్నారు, కానీ కాలేజ్ అయితే చాలామంది సెలెక్ట్ చేసేసుకున్నారు. సో కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బీటెక్ జాయిన్ అయ్యే ముందు మనం ఏమేమి నేర్చుకోవాలి, వేటేటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనం కాలేజ్లో గెయిన్ అవ్వగలం అనే వాటి మీద నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనే ఆస్పెక్ట్స్తో మీకైతే ఇదైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో అయితే కొంచెమైనా ఉపయోగపడుద్ది. సో బీటెక్ జాయిన్ అయ్యే ముందు ఎవరైనా సరే ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఐ మీన్ సిఎస్సి ఇలాంటి వాటి గ్రూప్స్లో తీసుకున్న కంప్యూటర్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో అయితే పక్కా చూడండి. సో మీకు ఏదో ఒక పాయింట్లో మీకైతే ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా తగలచ్చు. సో ఒక్క పాయింట్ అని మీకు ఉపయోగపడచ్చు. సో అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం ఇక్కడైతే నేను ఒక 5 పాయింట్స్ ఇక్కడ ఎంఎస్ వర్డ్లో అయితే మెన్షన్ చేశాను. 5 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఈ 5 పాయింట్స్ మీరు కనుక ఫోకస్ చేసినట్టయితే మీకు బీటెక్లో ఈజీగా సర్వైవ్ అయిపోతారనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వీ షుడ్ లెర్న్ కోడింగ్ అనమాట. ఫస్ట్ బీటెక్లో సిఎస్సి తీసుకునే వాళ్ళందరూ కోడింగ్ జాయిన్ అవ్వండి. అంటే ఐ మీన్ కోడింగ్ అంటే ఏంటంటే అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేయడం అనమాట. కోడింగ్ మీన్స్ ఎలా చెప్పాలంటే కోడింగ్లో మీకు చాలా రకాల లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ పైథాన్, సి ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే నేర్చుకొని వెళ్ళండి. సో ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో మీకు అయితే కొన్ని కాలేజెస్లో పైథాన్, కొన్ని కాలేజెస్లో సి అయితే నేర్పిస్తారు. సో మీరైతే ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. కాన్సెప్ట్స్ అన్నీ సేమే, బట్ సింటాక్స్ అంటే రాసే పద్ధతి విధానం వేరేలా ఉంటుంది అనమాట, పైథాన్, సి. సో ఈ రెండిట్లో ఫస్ట్ కాలేజ్ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే ముందు అయితే పైథాన్ కానీ సి కానీ నేర్చుకొని వెళ్ళండి. సో ఇంకా జూలై ఎండింగ్లో అలా స్టార్ట్ అవుతాయి కాబట్టి కాలేజెస్ మీకు 45 డేస్లో ఒక 30 డేస్లో ఎండ్ అయిపోయే కోర్సు యూట్యూబ్లో మీకు చాలా మంది చెప్తున్నారు. తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చెప్తున్నారు. సో వాళ్ళనైతే ఫాలో అయిపోయి మీరు పైథాన్ కానీ సి కానీ స్టార్ట్ చేసి నేర్చుకున్నట్టయితే అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ వేరే వాళ్ళకి నేర్చుకోని వాళ్ళకి చెప్పి అక్కడ మీకు ఒక పేరు అనేది అయితే వస్తుంది ఆ కాలేజ్లో. వీడికి ఇవి వచ్చు, సో వాడిని వెళ్ళి డౌట్స్ అడుగుదామని అన్నట్టు మీకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఏదైనా ఒకటి ముందు నేర్చుకొని అప్పుడు వెళ్ళండి, అప్పుడు మీకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యింది. అది మీరు పైథాన్ కానీ సి కానీ యూట్యూబ్లో నేర్చుకున్న తర్వాత మీకు మీ దగ్గర ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏం లేదనుకోండి, లేకపోతే మీరు గూగుల్లో WU3 స్కూల్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇందులో ప్రతి ఒక్క లాంగ్వేజ్ అయితే మీకు ఇక్కడ నేర్పిస్తారు. మీకు ఇక్కడ HTML నేర్పిస్తారు, CSS అంటే వెబ్సైట్ డిజైన్ స్టైలింగ్ అంటారు. సో దాని CSS ఉపయోగించి నేర్పిస్తారు, జావా స్క్రిప్ట్, SQL, పైథాన్, జావా. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ అయితే ఇందులో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రమ్ స్క్రాచ్ అంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మీకు హై లెవెల్ దాకా ఈ యాప్లో అయితే మీకు ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి ఉండిద్ది. సో మీరు జస్ట్ ఫోన్లో అయినా మీరు ఇక్కడ ఫస్ట్ చూసేసినట్టయితే ప్రింట్ హలో వరల్డ్ అని చూసారా, దీన్ని ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని మీద క్లిక్ చేసామనుకోండి, మనం ఇక్కడ కోడ్ రన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ కోడ్ అయితే రాస్తారో దాన్ని ఇక్కడే సెల్ఫ్గా రన్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఏదో వెబ్సైట్ చూస్ చేసుకొని జస్ట్ వాళ్ళు చెప్తున్న బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి ట్రై చేస్తూ ఉంటే మీరు యూట్యూబ్లో చెప్పింది చూస్తూ ఇలా వెబ్సైట్లో అలా పెంచుకుంటూ ఉంటే మీకు పైథాన్, సి కానీ ఏదో ఒకటి పక్క మీరు వెళ్ళే లోపు అయితే ఒక లాంగ్వేజ్ అయితే మీరు నేర్చేసుకుంటారు. సో అలాగా మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. పక్కా మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో సి లాంగ్వేజ్ కానీ పైథాన్ లాంగ్వేజ్ కానీ ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో అదైతే పక్కా వీ షుడ్ లెర్న్ కోడింగ్ అనేది నేర్చుకోవాలి. వీ షుడ్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేసుకోమంటున్నానంటే, ఇప్పుడు మనం బీటెక్లో జాయిన్ అయినా అక్కడ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పుడు పెంపొందించుకోవచ్చు, కానీ మనకు జాబ్ చేసే పరంగా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది చెప్పారు వీ షుడ్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనం డెవలప్ చేసుకోగలగాలి. యూట్యూబ్లో చాలామంది ఇంగ్లీష్ కోర్సెస్ చెప్తున్నారు, అలా అవి చూసి మీరు డెవలప్ చేసుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నేను ఎలాగైతే మీతో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాను అలాగే మీరు వేరే వాళ్ళతో మాట్లాడగలగాలి. ఇలాగా అది ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీకైతే చెప్పగలుగుతున్నాను. సో అలాగే మీరు కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని ఎలాగో డెవలప్ చేసుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు వాళ్ళకి పర్ఫెక్ట్ స్కిల్స్ ఉంటాయి, కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోండి అయినా వాళ్ళు వేస్టే. స్కిల్స్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలగాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇదైతే నోట్ చేసుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి.
బీ ద వన్ హూ టీచ్ అదర్స్. అంటే మనం ఎలా ఉండాలంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనం ప్రతిదానికి మనమే గుర్తు రావాలన్నమాట. అలా ఎలా ఉండాలంటే వాళ్ళు ఇది డౌట్ వచ్చింది అనుకో, వీడిని అడుగుదాం వాడిని అడుగుదాం అన్నట్టు కూడా నిన్ను అడగాలి. నిన్ను అడిగేటట్టు నువ్వు అక్కడ ఉండగలగాలి. నీకంటూ ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ అనేది పడిపోవాలన్నమాట. సో బీ ద వన్ హూ టీచ్ అదర్స్. ఎవరికైతే నువ్వు టీచ్ చేయగలవో సో నువ్వు పర్ఫెక్ట్ అయితే నువ్వు పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. సో నేనైతే పర్ఫెక్ట్ అని ఏం చెప్పట్లేదు. సో చెప్తున్నాను మీకైతే టీచ్ చేయగలగండి. నువ్వు నేర్చుకుంది ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకున్నది అది మీరు వేరే వాళ్ళకి చెప్పగలగాలి. మీరు అప్లై చేసి ప్రాక్టీస్ చేయాలి. సో అలాగ చేస్తే మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ అవుతుంది మీకు క్రియేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టార్ట్ సంథింగ్ విచ్ యూ విల్ గెట్ యూ అట్రాక్ట్. అంటే ఇతరులకు చుట్టూరా నువ్వు ఒక ఈ అట్రాక్టింగ్గా కనిపించాలన్నమాట. అదే వీడు ఇదిరా వాడు అదిరా అన్నట్టు ఊహించుకునేలా చేయాలి. సో అలా చేయడట్టయితే మీరు ఏంటి ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకొని వెళ్తున్నాను, అలాగే మీరు కూడా పైథాన్ అలాంటి ఏమైనా నేర్చుకొని ముందు వెళ్ళారట్టయితే మీకంటూ ఒక సంథింగ్ ఒక చిన్న గుర్తింపు అయినా ఉండిద్ది. లేకపోతే మీరు అందరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఏదో ఒకటి చేసి మీకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకోండి. మీకంటూ ఒక గుర్తింపు అయితే పక్కా రావాలి. కాలేజ్ అయితే ఈ పాటికి అందరూ నాకు తెలిసి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకొని ఉంటారు. నేనే కాలేజ్ జాయిన్ అవుతుందండి మీకు కింద కామెంట్ చేసి అడిగితే నేనైతే రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ స్కిల్స్. ఏ ఒక్కరు చెప్పినా ఎవ్వరు చెప్పినా మీరైతే స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి అంటారు. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్కి తగ్గట్టు మీరు ఆ బ్రాంచ్కి తగ్గ స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు ఆ బ్రాంచ్ జాయిన్ అయ్యి వేస్ట్ అని అర్థం. ఇప్పుడు సిఎస్సిలో మనం ఇక్కడ నేను సిఎస్సి జాయిన్ అవుతున్నాను. ఓకే, నేను కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకున్నాను. ఏఎంఎల్ ఇంకా చాలామంది అదే తీసుకున్నాను, ఇంక తప్పలేదు, నేను కూడా అదే తీసుకుంటున్నాను. అందరూ తీసుకుంటున్నాను కాదు, నాకైతే ఏఐ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని వెళ్ళడమే. నాకు అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఏఐ డెవలప్మెంట్ మీద నాకు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఫస్ట్ కోడింగ్ నేర్చుకోమంటున్నారు. సో కోడింగ్ నేర్చుకోవాలని నాకు తెలిసింది. సో నేనైతే కోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత నాకు ఇష్టమైన వెబ్ డెవలపింగ్ కానీ అలాగా ఏదో ఒకటి మీరు కాలేజ్లో చెప్తుందే కాకుండా బయట రిమైనింగ్ టైంలో ఏం చెయ్యొచ్చు అనేది మీరు తెలుసుకోవాలి. ముందే తెలుసుకొని అది మీరు చేస్తూ ఉండాలి. అప్పుడైతే మీకు జాబ్ ప్లేస్మెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అలాంటి అప్పుడు మీ రెజ్యూమ్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలు, మీకైతే పక్కా అయితే జాబ్ వచ్చేసినట్టయితే. నేను తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినవి కాదు, అంటే నేను తెలుసుకున్నవి నా సొంత తెలివితేటలు చెప్పింది కదా, అందరి చుట్టూరు చెప్తుంది, నేను తెలుసుకున్నది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో అది స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయడం. సో అలాగా ఏదైనా ముందే థాట్స్ అసలు ఏం చేస్తే మనం ఎక్కువ గెయిన్ అక్కడ సర్వైవ్ అవ్వగలం అనేది ముందు తెలుసుకున్నట్టయితే సో మీరైతే ఆ కాలేజ్లో సర్వైవ్ అయిపోయినట్టే బీటెక్ ప్రోగ్రామ్లో. సో దట్స్ ద వీడియో గైస్. ఈ 5 పాయింట్స్ అయితే మీరైతే పక్కా మెన్షన్ చేసుకోండి. సో కోడింగ్ ఎక్కడ నేర్చుకోవాలని కూడా ఈజీ ఒక వెబ్సైట్ అయితే చెప్పాను. ఈ వెబ్సైట్లో W3 స్కూల్స్ అనే దాంట్లో మీకు అయితే ఫ్రీ మొత్తం. ఇక్కడైతే మీరు మొత్తం చూసుకోవచ్చు. ఫైల్ హ్యాండ్లింగ్, పైథాన్ మాడ్యూల్స్ ఇంకా అన్నీ చాలా ఉంటాయి. సింటాక్స్, వేరియబుల్స్, స్టార్టింగ్ అవన్నీ పైథాన్ లాంగ్వేజ్లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు వచ్చే మెథడ్స్ అనమాట. అవన్నీ మీరు నేర్చుకున్నట్టయితే ముందే కాలేజ్కి వెళ్ళే ముందే ఇవన్నీ ముందు నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన నువ్వు నేర్చుకోవాల్సింది మైండ్కి సంబంధించింది కాకుండా బాడీకి సంబంధించింది ఏంట్రా అంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది జిమ్లో జాయిన్ అవ్వడం కానీ ఇలాంటి ఏదో ఒకటి చేయండి. ముందు బీటెక్కి జాయిన్ అయ్యే ముందు ఏదో ఒకటి మీరు గ్రూమింగ్ చేసుకోవడం కానీ ఏదేందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 2 months అయితే దాని మీద పక్క వెళ్ళిపోండి. సో మీకంటూ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవ్వాలి మన బీటెక్ కాలేజ్లో. సో దట్స్ ద మెయిన్ గోల్ అని పెట్టుకుని ముందుకు వెళ్ళిపోండి. సో దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.